నేను 8th క్లాస్ 9th క్లాస్ అప్పుడు ఊర్లో ఉన్నప్పుడు ట్రాక్టర్ దున్నాను. మా సైడ్ రేర్గా వర్షాలు పడతాయి. వర్షాలు పడినప్పుడు మామూలుగా ట్రాక్టర్ దున్నుకు రాయచుట్టు అది. నా ట్రాక్టర్లో ఎప్పుడు ఆయుధం క్యాసెట్ ఉండేది. ఆయుధము, రాజకుమారుడు, నరసింహనాయుడు, సమర్శి క్యాసెట్స్ ఎప్పుడు ఉండేది. ఆ పాట నాకు భలే ఇష్టం. ఇదేమిటమ్మా మాయమాయ. దాంట్లో ఇంకోటి ఉంటుంది, ఏ రాజు కన్నుల్లో నువ్వు. అరే ఇదేమిటమ్మా మాయమాయ బాగుంటుందేమో అని అప్పటికప్పుడు వెళ్ళి నేను నానితో చెప్పాను. నాని లేదు నాని ఈ పాట పెడదాము, కొంచెం నాకెందుకో వర్కౌట్ అవుద్ది అనిపిస్తుంది అని. నాని ఇమీడియట్లీ సెడ్ లేదన్నా వెళ్ళిపోదామని. అప్పటికప్పుడు ఆ నెల్లూరు డాన్సర్స్ వాళ్ళు వచ్చారు. ఇట్ వాజ్ లైక్ 1 hourలో థాట్ అన్నది. అప్పటికప్పుడు అనుకొని చేసాము. ఇంత అంటే నాకు వైరల్ అవుతుందా ఇదా అన్నది నాకు తెలియదు నా టైంకి. బట్ నాకేంటంటే వైబ్ బాగుంటుంది. నా ఇంట్రడక్షన్ థియేటర్లో అలా వచ్చి ఇదేమిటమ్మా మాయామాయ, బికాస్ ఆఫ్ మై క్యారెక్టరేషన్ ఆల్సో నేను బాగా తాగేసి ఫుల్ అలా ఉంటా కదా, అది సింక్ అవుతుంది అనుకున్నాను. ఆఫ్టర్ 3 days అనుకుంటా మూవీ రిలీజ్ అయిపోయింది, బిగ్ హిట్ అయిపోయింది, ఆ వీకెండ్ అంతా అయిపోయింది. ఐ థింక్ ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ ట్యూస్డే, అంటే దీవాళి అయిపోయిన రోజు నుంచి రీల్స్ అన్నది స్టార్ట్ అవుతుంది. ఐ థాట్ ఓకే ఐమ్ హ్యాపీ, మంచిగా వచ్చింది, బాగా వెళ్తుందని. బట్ ఇంత బ్లాస్ట్ అయిపోతుంది అన్నది మనం అనుకుంటాం కానీ మ్యాజిక్ అవుతుందని. బట్ ఇది చాలా పెద్ద బ్లాస్ట్ అయిపోయింది ప్రపంచం మొత్తం అన్న.